కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. విచ్చేసిన మన ప్రియతమ నాయకులు ధూళిపాళ నరేంద్ర కుమార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న నాయకులకు, వేజండ్ల గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వైసీపీ పార్టీ నుండి ఈరోజు మన మండల వైస్ ఎంపీపీ, అలాగే మన మాజీ సొసైటీ ప్రెసిడెంట్ ఈశ్వరెడ్డి, అలాగే మన వేజండ్ల గ్రామం తరపు పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, అనితారెడ్డి గారు, కాసు ఈశ్వరరెడ్డి గారు, కాసు అనితారెడ్డి గారు, కాసు ఈశ్వరరెడ్డి గారు, వీరికి మన నరేంద్ర కుమార్ గారు చేతుల మీదుగా పసుపు కండువాలతో తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే ఏమని వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా భక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.
కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై దుల్లిపాల. కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. రాజు గారికి, అలానే పార్టీ గ్రామ పార్టీ కాసిం గారికి, అలానే మాజీ ఎంపీపీ వినయతల్లా గారికి, మాజీ ఎంపీపీ కాసిం గారికి, అలానే మాజీ ఎంపీటీసీ రియాజ్ గారికి, అలానే ఈ వేదిక మీదకి వచ్చిన పెద్దలందరికీ అందరి పేర్లు నాకు తెలియదు కాబట్టి అందరికి కూడా అందరికి పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మన ప్రీతమ నాయకులు పెద్దలు శాసనసభ్యులు పొన్నూరు టైగర్ మన భూమిపల్లి నరేంద్ర కుమార్ గారికి, అలానే ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామ ప్రజలందరికీ, కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, నేను మీ అందరికీ తెలుసు, అందరికి కూడా సుపరిచితున్నే. కాకపోతే నేను ఫస్ట్ నుండి కాంగ్రెస్ పార్టీలో ఒక 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినాక మేమందరం వైసీపీలోకి వెళ్ళి పార్టీ కోసం ఎంతో కష్టపడి పార్టీ కోసం పనిచేసాం. అయినా కూడా మేమందరం మన 2019 నుండి 24 వరకు మేము ఎన్నో కార్యక్రమాలు చేసి కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేశాం. ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరికీ, నాయకులందరికీ కూడా తెలుసు. అయినా కూడా ఒక ముఖ్యమంత్రిగా చేసిన 5 సంవత్సరాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాడికి వెళ్ళి మేము ఇట్లా వర్కులు చేసామండి. ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్న కిలారాశి గారు మమ్మల్ని ఇట్లా చేపించాడు. అంటే వర్క్ ఆర్డర్ లేకుండా కొన్ని చేసాం. అవి చేస్తే మీరు అలా ఎందుకు చేశారు, ఎందుకు చేయాలి అని అన్నారు. ఒక ముఖ్యమంత్రి చేసిన ఆయన ఒక కార్యకర్త, ఒక నాయకుడిగా వచ్చి ఆయన అడిగితే సమాధానం చెప్పిన రోజు, ఆ రోజే నాకు పార్టీ మీద యూజ్ చేసి నాకు మనసు కలగేసింది. అందుకని తర్వాత నేను ఒకరోజు మన శ్రీనివాసరావు గారు ఇంకా మా మిత్రులను తీసుకొని నరేంద్ర గారికి వెళ్తే పూర్తిగా నన్ను ఆహ్వానించి నాకు ఇన్ని సంవత్సరాల నుండి కూడా నేను ఎప్పుడు ఆయనకు ఓటేయాలి, అయినా కూడా నన్ను గౌరవంగా పిలిచి ఈశ్వరెడ్డి రా మనం అందరం కలిసి చేసుకుందాం, పార్టీలో పనిచేద్దామని ఆయన నన్ను గౌరవంగా పిలిచి మంచి మనిషి. అలాంటి వ్యక్తి నాకు ఇంకో మాట కూడా చెప్పాలి.
నేను 6 సార్లు ఆయన గెలిచాడు. ఎట్లా గెలుస్తున్నాడా అని నేను కొంతమందిని ఆరా చేసేవాడిని. కార్యకర్తల దగ్గర ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదని నేను నిర్ధారించుకున్నాను. అలాంటి మంచి మా పార్టీలో మీ అందరికీ తెలుసు, ఏ వర్క్ చేసినా దేనికి చేసినా డబ్బులు తీసుకొని పార్టీని సర్వనాశనం చేశారు. అలాంటి కార్యక్రమాలు చేయం. నరేంద్ర గారు ఏం చెప్పినా మేమందరం కూడా పార్టీ కోసం కష్టపడతాం. ఏ రోజైనా సరే మాకు నరేంద్ర గారు ఈ పాట చెప్పండి, ఆ పాటకు మేము శిరావస్తాం. నాకు పార్టీ కార్యకర్త, నాకు ఏ పదవులు వద్దు, నాకు ఏం వద్దు. నేను కార్యకర్తగానే ఉంటాను. నాకు అదే కావాలి. నేను మీ అందరికి కూడా సేవ చేస్తాను. దూలిపల్లి నరేంద్ర కుమార్ ఆయన ఉన్నన్నాళ్ళు ఇక్కడ శాసనసభ్యులుగా ఉంటారు. అది నా శాసనం, అది ఖచ్చితంగా జరుగుతుందని తెలియజేస్తూ ఆయన అలాంటి మంచి విషయంలో మా కార్యకర్తలు కొంతమంది నేను అడిగా, ఎస్సీ సోదరులందరినీ కూడా నా పక్కన ఉన్నారు కొంతమంది. వాళ్ళు అన్నా మనం ఇప్పుడు దాకా వైసీపీలో ఉన్నాం అన్నా అంటే, సరే అబ్బాయి ఇప్పుడు నేను పార్టీలోకి వెళ్తాను, మీ అందరికీ తెలుసు అంటే, నువ్వు ఎటు ఉంటే అటు ఉంటాం బాబు అని 30 కుటుంబాలు వాళ్ళందరూ కూడా నా వెంట నడుస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరును తెలియజేస్తూ వాళ్ళందరినీ కూడా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఇవాళ నుండి మన పార్టీ, గ్రామ పార్టీ, మండల పార్టీ అందరూ కూడా గౌరవించాలని, ఏ కార్యక్రమం అయినా కూడా మీ అందరూ చెప్పినట్టే మేము అందరం కూడా కార్యక్రమం తెలియజేస్తామని దూలిపల్లి నరేంద్ర కుమార్ మనకి మన పొన్నూరు నియోజకవర్గానికి దొరకటం మన అదృష్టంగా భావిస్తూ తీసుకుంటున్నాం. ప్రత్యేకమైన శ్రద్ధతో ముందుకెళ్తున్న పరిస్థితి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే నరేంద్ర కుమార్ గారికి శాసనసభ్యత్వం అనేది కొత్త కాదు. 30 సంవత్సరాల నుంచి మరి శాసనసభ్యుడిగా పనిచేసి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. ఇప్పుడు ప్రస్తుతం ఈ శాసనసభ్యత్వాన్ని మన నియోజకవర్గం అభివృద్ధి కోసం కేవలం నా కుటుంబాన్ని, నన్ను నమ్మి నాకు ఇన్ని సంవత్సరాలు ఆదరించిన నా వాళ్ళ కోసం ఏ విధంగా పనిచేయాలి, వీళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకురావాలని, ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలని తపంతో ముందుకెళ్తున్న పరిస్థితి మనందరికీ అర్థమవుతా ఉంది. ఇదే సందర్భంలోనే మరి ప్రతిపక్ష పార్టీలో చాలా మంది కూడా ఉన్నయి లేని పుకారు లేపి మనందరినీ కూడా ఒక గందరగోళంలో పడేయడానికి ప్రయత్నం చేస్తున్న సంగతి మనందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి పట్ల నరేంద్ర గారిని ఎవరు కూడా వంక పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళకి ఏమి వంక దొరక్క ఏదేదో రకరకాలుగా అబద్ధాలు చెప్పి మరి కులాల మధ్య చిచ్చులు పెట్టి ఏదో పబ్బం గడుపుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటన్నిటికీ ఇదే చెక్ మార్కు. ఈరోజు మన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారంటే మీ యొక్క చేష్టలకి, మీరు చేసే అవివేకమైన పిచ్చి పనులకి విసిగిపోయి ఇవాళ వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులయ్యారని చెప్పి ఇప్పటికైనా కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా కనుక ఈ నియోజకవర్గ ప్రజల అదేవిధంగా గ్రామాల అభివృద్ధిని కనుక ఆటంకపరిచే పనులు చేస్తే, ఎవరైతే ఈ అభివృద్ధికి ఆటంకపరుస్తారో వారిని రాజకీయంగా భూస్థాపితం చేయాలని చెప్పి మనందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో వైసీపీ పార్టీ ఖాళీ అవబోతా ఉంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ భూస్థాపితం కాబోతా ఉందని చెప్పి ఇంకా ముందు ఇంకా చాలా మంది కూడా మన పార్టీ పట్ల ఆకర్షితులై మన పార్టీలో జాయిన్ అవడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. అందుకని మనం కూడా నిబద్ధతగా, క్రమశిక్షణ గారి కార్యకర్తలుగా మన నాయకుడు ఏదైతే ఆదేశిస్తాడో ఆ నాయకుడు చెప్పిన మాటకి మనం కట్టుబడి ముందుకు నడుచుకుంటూ ఒక క్రమశిక్షణగా తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి మనందరం కూడా మరి కట్టుబడి ఉండాలని చెప్పి అందరినీ కూడా వినయపూర్వకంగా ప్రార్థిస్తూ, ఈ తెలుగుదేశం పార్టీ మన నరేంద్ర కుమార్ గారు ప్రతి ఒక్కరి గురించి కూడా శ్రద్ధగా మరి చూసే వ్యక్తి, చాలా దగ్గరగా చూసే వ్యక్తి. కాబట్టి ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళకుంటే ఎవరికి ఇబ్బంది జరగదు, అందరికీ న్యాయం జరుగుద్ది. సామాజిక న్యాయం అవ్వచ్చు, వ్యక్తిగత న్యాయం అవ్వచ్చు, అది ఒక నరేంద్ర కుమార్ గారు ధూళిపాల కుటుంబానికే సాధ్యపడుతుందని చెప్పి మీ అందరికీ మరొకసారి వినయపూర్వకంగా తెలియజేసుకుంటూ, అడుగుతున్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకి, అలాగే మరి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి దూళిపాడు నరేంద్ర కుమార్ గారికి, ఇక్కడ కుటుంబ సభ్యులు, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ రోజున ఎక్కువ మంది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. క్రితంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఒక మాట అన్నాడు, మేము గేట్లు తెరిస్తే మీ పార్టీలో ఒక్కళ్ళు కూడా ఉన్నారు,
చివరికి మీకు అపోజిషన్ లీడర్గా కూడా అవకాశం ఇవ్వడానికి ఉండదని అన్నారు. ఈ రోజున గేట్లు తెరవకుండానే జనం ఈ విధంగా రావడం జరుగుతూ ఉంది. దాదాపు మరి 151 ఉన్నటువంటి సీట్లని 11 సీట్లకి ఇచ్చేసి చివరికి అపోజిషన్ పార్టీ కూడా అపోజిషన్ లీడర్గా కూడా అవకాశం ఇవ్వకుండా చేయడం జరిగింది. మరి దీనికి మరి ఈ సంవత్సర కాలంలో కూడా మన తెలుగుదేశం పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటే మరి రాగానే వచ్చిన సంవత్సరంలోనే గుంటలుగా ఉన్నటువంటి ఎన్నో రోడ్లు అన్ని రోడ్లని మరి బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి పోలవరం ప్రాజెక్టుని పరుగులు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి 3 రాజధానులు అని చెప్పేసి ఉన్న రాజధాని నాశనం చేసినటువంటి రాజధానిని ఈ రోజున బ్రహ్మాండంగా వేల కోట్లతోటి ఎన్నో మరి ప్రాజెక్టులు వచ్చే విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అలాగే సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని చెప్పేసి ఆ రోజున చెప్పడం, అదే వెంటనే ప్రభుత్వంలో రాగానే మరి ముఖ్యంగా పెన్షన్స్, ఎన్టీఆర్ పెన్షన్స్ అని మరి 3,000 అన్నది 4,000 ఒకేసారి, మరి వాళ్ళు కావాలని ఎగ్గొట్టినటువంటి 3,000 కూడా కలిపి 7,000ని అదే నెలలో వచ్చిన నెలలోనే మరి పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి అలాగే తల్లికి వందనం తీసుకుంటే మరి ప్రతి ఇంటికి మరి ఆ రోజున వాళ్ళు ఒక్కళ్ళకే ఇచ్చారు. ప్రతి ఇంటికి కూడా మరి ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. మళ్ళీ అలాగే సిలిండర్స్ తీసుకుంటే మరి 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున ఆర్టీసీ బస్సుల్లో మరి మహిళలకు ఇచ్చేయడం జరిగింది. అలాగే రైతులకు కూడా 20,000 ఇస్తామని మరి మొన్న తొలి విడతగా 7,000 ఇవ్వడం జరిగింది. మరి సూపర్ 6 బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది కాబట్టి మరి అందరూ ఆకర్షణలు అవుతూ ఉన్నారు కాబట్టి మరి పార్టీలోకి వస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరి రాబోయే రోజుల్లో, ఎందుకంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, మరి వచ్చినటువంటి వాళ్ళు మన వాళ్ళని కూడా కలుపుకొని రేపు ఇంతకంటే కూడా బ్రహ్మాండంగా, ఎందుకంటే ఆ రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా దారుణంగా మన వాళ్ళ నామినేషన్లు కూడా ఇవ్వకుండా 90% వాళ్ళు ఇచ్చేసుకోగలిగారు. మరి రేపు రాబోయే ఎలక్షన్లు మనం రాయల్గా బ్రహ్మాండంగా ఎలక్షన్స్కి వెళ్ళి అదే మెజార్టీలతోటి మరి మీ అందరూ కూడా ఇక్కడ లోకల్లో ముఖ్యంగా ఏజెంట్లు మరి ఎంపీటీసీలు కానీ రేపు రాబోయే సర్పంచులు కానీ ఎన్ని కానీ మన పార్టీలో మనకు వచ్చే విధంగా కూడా మీరు ఇది ఎంతో ఇదిగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామండి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన 6 పథకాలను కూడా మరి విజయవంతంగా మరి ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రజలందరికీ కూడా అందించారు. 6 పథకాల యొక్క ఫలాలు ప్రజలు అనుభవిస్తున్నారు. దాన్ని ఇంకా జరుగుతున్న కార్యక్రమాలను చూసి మరి ఆకర్షితులైనటువంటి మరి వైసీపీ వాళ్ళు కూడా మరి పార్టీలో రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మన పార్టీ 50%లో ఉంది. 15 కనీసం మనం 70 దాకా తీసుకెళ్ళవచ్చు. 80, 90, 100 తీసుకెళ్ళటం కష్టం, కానీ అంటే అపోజిషన్ అంటూ ఉండాలి. కాబట్టి మనం 50% మనం 80% కాకుండా కనీసం 70% దాకా తీసుకెళ్ళడం అనేది ఏ పార్టీ వాళ్ళకైనా కానీ సంతోషించదగ్గ విషయం ఇది. తర్వాత మనం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏదో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క నాయకుడు ఆయన సిద్ధాంతాలు దాన్ని అనుసరించి వాళ్ళు నడుస్తారు, కానీ ఈ కార్యకర్తలు వీళ్ళంతా వాళ్ళ సొంత సిద్ధాంతాలు కాదు, వాళ్ళ నిర్ణయాలు కాదు. కాబట్టి తప్పు చేసేది నాయకులు, అంతేగాని దిగువ స్థాయిలో ఉన్న కార్యకర్తలు తప్పు చేయరు. నాయకుల యొక్క అడుగుజాడలో నడుస్తూ ఉంటారు. అది ఎప్పుడైతే ఆ చేసే తప్పుడు నిర్ణయాలు, తప్పుడు పనులు జరుగుతాయో మరి ఆటోమేటిక్గా కార్యకర్తలు కూడా విసుగు చెంది మరి వేరే పార్టీలోకి వెళ్ళటానికి సిద్ధపడతారు. అది కాబట్టి ఈ నాయకులు ఆ పార్టీలో ఉండారు, ఈ పార్టీలోకి వచ్చారని చెప్పేసేది అనేది కాదు మనకి కావాల్సింది. వాళ్ళు ఆకర్షితులై మన పార్టీకి వచ్చారు కాబట్టి మనం వాళ్ళని కూడా సాధారణంగా ఆహ్వానించి మన పార్టీని మరి 70% వరకు 70% వరకు తీసుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. ఈరోజు మన తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ
వైసీపీ పార్టీ నుంచి మన కుటుంబ సభ్యుడిగా చేరుతున్న కాసు ఈశ్వర్రెడ్డి గారికి, తనతో పాటు వస్తున్న 30 మంది కుటుంబ సభ్యులకి సాదరంగా మన తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన పార్టీలో ఇప్పుడు మన పరిపాలన బిగినయి సంవత్సరం దాటింది. ఈ సంవత్సరంలో సుపరిపాలన తొలి అడుగు అని చెప్పేసి మన సూపర్ 6 పథకాలన్నింటినీ మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ఉన్నారు. అంటే మనకి పెన్షన్లు కానీ, దీపం పథకం కానీ, తల్లికి వందనం, స్త్రీ శక్తి, యువశక్తి ఇలాంటి పథకాలన్నిటినీ మనం అమలు చేసుకుంటూ జనరంజకంగా ముందుకు సాగుతున్నాం. అదేవిధంగా మన మాజీ సీఎం జనంలోకి వెళ్ళేటువంటి చిన్న ఉదాహరణలు ఈ మధ్య మనకి దగ్గరలో జరిగినటువంటి తెనాలి ప్రోగ్రాం తీసుకోండి. దానికి గంజాయి ముఠాని పరామర్శించడానికి ఆయన అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసి నానా అలజడి సృష్టించాడు. అదేవిధంగా సత్తెనపల్లిలో కూడా వాళ్ళు బెట్టింగ్ ముఠ, అతను బెట్టింగ్ చేస్తూ చనిపోతే అతని విగ్రహావిష్కరణకు వచ్చేసి 3 చనిపోవడానికి కారణమయ్యాడు. మరి అలాంటి సీఎం మనకి కావాలని చెప్పేసి అనేది జనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మన సీఎం గారు ఏ విధంగా కష్టపడుతున్నారు, మాజీ సీఎం ఏ విధంగా చూస్తాడని చెప్పేసి ఒకసారి వైసీపీ కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. గతంలో నేను నరేంద్ర గారు మనిషినే ఏదో కొంచెం ఇదయ్యి నేను వైసీపీలోకి వెళ్ళా. అతను ఏదో బాగు చేస్తాడని వెళ్ళాం. అతను బాగు చేస్తాం కాదు, ఊరిని మింగేటట్టు చూశాడు. ఒకటి మహానుభావుడు, నేను ఆ పార్టీలో ఉండగానే నరేంద్ర గారిని ఆడుండగా నమస్తే సార్ అని గౌరవంగా పలకరిస్తాను, నన్ను పలకరిస్తాడు. ఈ మహానుభావుడు అట్ట కాదు. మన వైసీపీలో ఉన్న నాయుడు ఏది మాట్లాడేదో అతనికే తెలదు. అతను చూసి మనం భయం పుట్టి పక్కకి వెళ్ళిపోతాం. కానీ ఇవాళ రోజున సుద్దపల్లిలో మనకి నీరు, ఇదివరకు నీళ్ల కోసం నానా ఇబ్బందులు పడి జనం అల్లాడిపోయారు. ఇవాళ మాగాడి పండించుకోవాలంటే మగవాళ్ళు రేత్రి నీళ్ళకెళ్ళి చచ్చిపోయారు. ఇవాళ మగవాళ్ళు వెళ్తున్నా, ఆడవాళ్ళు వెళ్ళి చేతికి నీళ్లు పెడుతున్నారు. కాబట్టి మహానుభావుడు లిఫ్ట్ తెస్తానన్నాడు, తెచ్చాడు. ఆ వంతెన సగం వదిలిపెట్టాడు, ఇస్త్రాకేశాడు, తిందామని ఆశపడ్డాం. ఆ వంతెన పెట్టకుండా వెళ్ళిపోయాడు. అదే మాట మన నరేంద్ర గారు అన్నారు, మీకు ఇబ్బంది లేదు, ఆ లిఫ్ట్ అనేది సుద్దపల్లికి కొరత లేకుండా నేను చేస్తానని ఎంత పోరుగలాడుతున్నాడో ఆయనకి తెలుసు, నాకు తెలుసు. అదే మనం ఎప్పుడైనా కానీ మొక్కగానే పంట ఎమ్మటనే ఇంటికి రాదు. కాబట్టి ఆ మహానుభావుడు ఏరే సోదరు గారు భగవంతుడు అసలు ఆయన కడుపును పుట్టినందుకు ఇవాళ మనం నెంబర్ 1. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. లిఫ్ట్ వచ్చిన తెల్లారి హైదరాబాదులో బుద్ధుడు బొమ్మ ఎట్ట పెట్టారో అదే ఏరే గారి సోదరు విగ్రహం నా సొంత డబ్బులు పెట్టి మన శ్రీలో పెట్టేస్తానని ఛాలెంజ్ చేస్తున్నాను. గ్యారెంటీ. జై నరేంద్ర కుమార్ గారు, మా కోరిక నెరవేరువయ్యా. నీకు మరీ నమస్కారం. ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు నరేంద్ర కుమార్ గారు మరి వారి యొక్క ఈ నియోజకవర్గంలో పరిపాలన చూసి వారి పట్ల ఆకర్షితులయ్యి తెలుగుదేశంతో పార్టీలో చేరటం అనేది వైసీపీ నుంచి చాలా శుభసూచకమైన విషయం. ఎందుకంటే నరేంద్ర కుమార్ గారు చిన్నప్పటి నుంచి మాకు తెలుసు. ఆయన ఎప్పుడు మరి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ప్రజలతోనే ఉండి, ప్రజల మధ్యనే ఉండి, ప్రజలతోనే మమేకమై ఉండేటువంటి వ్యక్తి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి వారిని పేరు పేరున పలకరిస్తూ మరి వాళ్ళ తండ్రి గారు వేసిన బాటలో నడుస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన ఏదైనా విపత్తు పరిస్థితి ఏర్పడిందంటే వర్షాలు వచ్చినప్పుడు కానీ, అకాల వర్షాలు వచ్చినప్పుడు కానీ, చేలు మునిగిపోయిన చేలల్లో తిరిగి ఏ ప్రాంతంలో ఏ రైతు బాధపడుతున్నాడు అన్నది తెలుసుకొని వాళ్ళందరినీ ఓదార్చేటటువంటి మనస్తత్వం, వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సహాయం రాబట్టాలనేది కూడా ఆయనకు తెలుసు. ఆయన ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎల్లవేళ
పనిచేస్తారు కాబట్టి మరి రాజకీయాలకు అతీతంగా ఆయన అంటే ప్రజల్లో విపరీతమైన అభిమానం ఉంది. అందుకనే ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, మీ అందరి సహకారంతో ఎమ్మెల్యేగా గెలిపించడం అనేది జరిగింది. ఇక ముందు కూడా ఆయన ఇదే బాటలో నడుస్తారు కాబట్టి ఆయన మనతోనే ఉండి మన మధ్యనే ఉండి మనకి మంచి మార్గదర్శకం చూపిస్తారు. కాబట్టి మీరందరూ ఆయనకి ఇదే కృతజ్ఞతలు తెలపాలంటే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని స్థాయి ఎన్నికల్లో మనకి ఘన విజయం చేకూర్చి ఆయనకి అప్పచెప్పవలసిన బాధ్యత మనందరిలోనే ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతపరమైన పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఈ దేశానికి చాటి చెప్పడానికి, తెలుగు ప్రజల యొక్క సామర్థ్యాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీకు తెలియజేస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఒక కుటుంబ సభ్యుడిగా చేరితే వాళ్ళని మనం అందరం ఆహ్వానించాలి, అలాగే మన సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నా. నాకు ముఖ్యంగా జనరల్గా ఏమైందంటే మనం ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు మన చుట్టాలు ఎవరన్నా మన కుటుంబం వాళ్ళు కనపడితే కొద్దిగా ఆ మనసులో ఒక ఇది వచ్చేసి ఎఫెక్షన్ వచ్చేసింది కదా. అలాగే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కుటుంబ సభ్యుడికి ఇప్పుడు మనం చేబ్రోల్లో ఉన్నాం, గుంటూరు 2 టౌన్ వెళ్ళినా విజయవాడ వెళ్ళినా ఎక్కడన్నా ఒక ఎల్లో షర్ట్ వాడు కనపడితే మన పార్టీ వాడు కనపడితే మనకు ఎక్కడ లేని ఆనందం. ఇది కేవలం తెలుగుదేశం పార్టీలోనే జరిగిందని మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి సోదరులారా, హరిజన గిరిజన దళిత వర్గాల అభివృద్ధి కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం, వెనకబడిన ఓసీల కోసం పెట్టిన ఈ పార్టీని నమ్మి ఎవరొచ్చినా వాళ్ళని హక్కును చేర్చుకొని మనతో పాటు నడవాలని కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా పొన్నూరు నియోజకవర్గంలో మన నాయకుడు శ్రీ ధూళిపాల నరేంద్ర కుమార్ నాకు ఆపద ఉంది అన్నా అంటే ఎదురొచ్చి మన కోసం పనిచేసి మన ఆపదను తీర్చే నాయకుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఒక ఫోన్ ఎత్తి మన బాధ చెప్పుకుంటే మరుక్షణంలో ఆ బాధ తీర్చే మన నాయకుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఆయనతో మనం అందరం నడిచి మా నాయకులుగా మన దగ్గరకు వచ్చే ప్రజలను కూడా మనం ఆయనలాగే పనిచేసి పెట్టాలని మీ అందరినీ కోరుకుంటూ, అలాగే ఈ 3 సంవత్సరాల్లో ఇంకా మరింత పనిచేసి 2029లో ఎలక్షన్లలో 30,000 కన్నా ఎక్కువ మెజార్టీతో మన నాయకుడిని గెలిపించుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. గ్రామ పార్టీ అధ్యక్షులు సోదరుడు కాసిం గారు, వేదిక మీద ఆసీనులైన పెద్దలకి, వివిధ గ్రామాల నుండి విచ్చేసిన మన పార్టీ ఎంపీటీసీ సభ్యులు కానీ ఇతర నాయకులు, అలాగే ఈరోజు ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్న సోదరులు ఈశ్వర్ రెడ్డి గారు, వారి సతీమణి అనిత గారు, మండల వైస్ చైర్మన్, అలాగే వార్డు మెంబర్లు కొంతమంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి హృదయపూర్వకమైన స్వాగతాన్ని వారికి తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ కుటుంబం ఇది చాలా పెద్ద కుటుంబం. తెలుగుదేశం పార్టీలో కులాలు ఉండవు, మతాలు ఉండవు, ఉండేది ఒకటే తెలుగుదేశం పార్టీ కుటుంబం. అది ఎవరైనా కావచ్చు. కాబట్టి ఈ కుటుంబంలోకి వారిని మనస్ఫూర్తిగా ఈరోజు వైకాపా పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరాలనే ఒక మంచి ఆలోచనతో ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఈ గ్రామంలో చేరడం జరుగుతూ ఉంది. వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తూ, ఈ గ్రామంలో మిగతా అందరినీ కూడా ఎంతో కాలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని అందరితో కలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే విధంగా పనిచేయాలని చెప్పి ఈ వేదిక మీదుగా వారికి హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనందరం కూడా మొన్న 2024 ఎన్నికల్లో ప్రజలు మనల్ని ఒక నమ్మకంతో వారు ఒక ఓటు ద్వారా మనకి అధికారాన్ని ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో ప్రజలు మనకు అప్పచెప్పడం జరిగింది. అదే
అదేవిధంగా గత 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో జరిగిన వివిధ అంశాల మీద, ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద, దోపిడీ మీద మనం పోరాటం చేశాం. మరి అదే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు మేరకు మనం ప్రభుత్వ నిర్ణయాలు మన గ్రామంలో ఉన్న వివిధ వర్గాల ప్రజానీకానికి అందించే ప్రక్రియలో మనందరం కూడా పనిచేయటం జరుగుతూ ఉంది. ఏదైతే 6 హామీలు ఎన్నికల ముందు ఇచ్చారో వాటిని అమలు చేసే ప్రక్రియలో మనం పెన్షన్, ఆ రోజు మనం చెప్పాం, ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుంది, మీ భవిష్యత్తును మారుస్తుంది అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు చేయటం, అలాగే వికలాంగుల పెన్షన్ని 6,000 రూపాయలు చేయటం, లెగవలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వటం. మనం ఈ గ్రామంలో ప్రతి నెల 1వ తారీఖున అధికార యంత్రాంగం వచ్చి ఇంటింటికి తిరిగి పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లని మనం అమలు చేయటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా కూడా ఇవాళ మనం ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. అక్కడక్కడ కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, కొంతమందికి పడతలేదని. దానికి కూడా నేను మన సివిల్ సప్లైస్ మంత్రి గారితో నేను మాట్లాడటం జరిగింది. ఎందుకంటే గ్యాస్ సిలిండర్లు ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ కాబట్టి వారి దగ్గర నుండి సమాచారం వస్తే కానీ ఎవరికి పడుతున్నాయి, ఎవరికి పడతలేదనేది కొంత సమన్వయ లోపం ఈ పథకంలో కనపడతా ఉంది. దాన్ని కూడా నేను మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి దగ్గర దృష్టికి తీసుకువెళ్ళి ఎవరికైతే మాకు పడలేదని చెప్తా ఉన్నారో వారి యొక్క సమస్య కూడా పరిష్కారం చేసే విధంగా చేయాలని చెప్పి కోరటం జరిగింది. అలాగే ఈ మధ్యనే మనం చూసాం అన్నదాత సుఖీభవ, కేంద్ర ప్రభుత్వం డబ్బులతో పాటు ఇవాళ రైతాంగం యొక్క ఖాతాల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కుమార్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై ధూళిపాల.